నందు, ఆ ఎలక్ట్రానిక్ మెకానిజంలో నాకు కొంచెం టచ్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఏదో నాకు చెప్పు, నేనే రిపేర్ చేస్తాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. బాయ్ 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 నందు. హలో చెల్లెమ్మ, నేనే. వంశీ ఉన్నాడా? హలో, నందినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఏం చేతంటావు? చెత్తనా ఇదేటా ఫోన్ చేసావు? పెడే. బుద్ధుందా? మనిషివేనా? చెప్తే అర్థం కదా. మళ్ళీ ఫోన్ చేసావు చెప్తా కొడతా. పెట్టే. వంశీ గారు, నేనండి లలితని. గీతుందా? సారీ అమ్మా, నా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే కోపం వచ్చి అన్నాను. లైన్లో ఉండమ్మా, నేను గీతకి ఇస్తాను. గీత, లలిత ఫోను. లలిత ఏంటి లలిత? అదేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావు? పరా ఆడవాళ్ళకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. లలిత గారు, గీత బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పమంది. ఓకేనండి. హలో నందు, నేనురా. ఎవరండి మీరు? వంశీ ఫ్రెండ్ రాంబాబుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చారు, చెప్పండి. ఏం లేదురా, సినిమాకి వెళ్దామని సింగిల్గా వెళ్ళి చుట్టం నాకు 9వ తరగతి నుంచి అలవాట్లేదు. నువ్వు కంపెనీ ఇస్తావేమోనని. సరే, మీరు ఎక్కడున్నారు? పవిత్ర లేడీస్ హాస్టల్ ఉంది కదా, దాని ముందున్నానురా. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు? దేనికి బంగారం? ఆహా, మీ డ్రెస్ కి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వద్దామని. గుడ్ టేస్ట్. బ్లూ కలర్ టీషర్టు, బ్లూ జీన్స్. ఓకే, అక్కడే ఉండండి. 10 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. సార్, నేను పవిత్ర లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటర్ రాంబాబు, అర్జెంట్గా రమ్మన్నావు? త్రిషాన్ కనపడిందా? నో, ఇప్పుడు నువ్వు ఒక సర్ప్రైజ్ దృశ్యాన్ని చూడబోతున్నావు. ఏదో బిల్డప్లు ఆపి మ్యాటర్ ఏంటి చెప్పు. బావాజీ, ఇప్పుడు నా కోసం ఒకరు వస్తారు. అది చూసి నువ్వు జలస్ ఫీల్ అవ్వకూడదు. రే, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, చెప్పు మ్యాటర్ ఏంటో. ఇలాంటి విషయాల్లో సస్పెన్స్ ఉంటేనే థ్రిల్ ఉంటది బావాజీ. సస్పెన్స్ అని వీళ్ళు వచ్చారేంట్రా? బావాజీ, కానిస్టేబుల్ పట్టుకోండి, పారిపోతున్నారు గాడిదల్ని. పట్టుకోండి. బావాజీ, ఏంట్రా ఇది? ఏంటిది? ఎందుక నన్ను అర్జెంట్ రమ్మన్నా? కాదు బావాజీ, నందిని వస్తా అంది, ఈ లోపు దరిద్రుడు వచ్చి తెచ్చాడు. అరే కుక్క, అది ట్రాప్ చేసి సిఐ గడికి ఫోన్ చేసిందిరా. నువ్వేమో చిత్త కట్ట కుక్కలాగా నమ్మావు. నో, నా నందిని నాకెప్పుడు ద్రోహం చేయదు. జిలేబీలు ఏం బాబు, లడ్డు కావాలా? స్టాప్ ఇట్. ఐ యు సీ అబ్జర్వ్, డోంట్ లైక్. నీ వెదర్ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ అదేంటో తెలుగులో చెప్పు. అమ్మా, ఆఖరికి నువ్వు కూడా అనేసావా? సరే, ఐ కమ్ పాయింట్. నువ్వు వంశీతో మాట్లాడడం, క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలే. ఓ అలాగా, నీకేది నచ్చుతుంది సారు? డోంట్ టాక్ జోక్స్. వంశీకి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక నుంచి ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చేయకపోతే ఈ యాసిడ్ నీ ముఖం మీద వేసేస్తా. యాసిడ్ కాదురా, ఫినాయిల్ అంటారు. ఏం తంబే, 108 ఫోన్ చేయమంటావా? అప్పుడు దాకా ఆగలేవమ్మా. వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసిరా. హలో అండి, ఏం కావాలి మీకు? ఇందాక లోపలికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామండి. అమ్మాయి ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చింది సార్, మేము చూసాము. బ్లాక్ లాంగ్ స్కర్ట్ వేసుకొని. ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుంచి. లేదండి, వచ్చింది. 2 minutes మాట్లాడి వెళ్ళిపోతాం. అవును, 2 minutes సార్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఏంటండి మంచి మర్యాద ఇలాంటి వాళ్ళతో నేను ఎలాగా మాట్లాడతాను? ఏంటో
ఈడేంట్రా మనల్ని తగులుకున్నాడు? అమ్మో ఇక వేరే డ్యూటీ వచ్చేస్తున్నాడు. మావిడిని సెకండ్ షో సినిమాకు తోడు పంపించమని ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఏంట్రా వీళ్ళు మనుషులా కామ పిశాచాలా అర్థం కావట్లేదే. ఎందుకండి ఈ డివిడి ప్లేయర్ ఎక్కడ ముట్టుకున్నా షాక్ కొడుతుంది? ఏవో వైర్లు రాంగ్ కనెక్ట్ అయి ఉంటాయండి. మరెలా? నేను షాప్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, అంతవరకు దాన్ని టచ్ చేయకండి. పోనీ మిమ్మల్ని చేయొచ్చా టచ్? నందిని గారు ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, వదలండి. ఇష్టం లేకపోవడానికి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటో? మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. చెప్తే అర్థం కదా? ఏంటి ఆడదాన్నయ్యుండి కూడా అడ్వాన్స్ అయ్యానని బెట్టు చేస్తున్నావా? నీలాంటి వాణ్ణి మగాడు అనరు, కాంచనా అంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? షట్. వచ్చేసావు. ఇక్కడికి వస్తున్నావని చెప్తే నేను వచ్చేవాని కదా. దేనికిరా? నందిని దగ్గర భరతనాట్యం నేర్చుకుందామని. సరే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? లేదు బావజీ, నువ్వు గడ్డి బావ మీద కుక్కలు అంటాడు, నువ్వు తినవు ఇంకొకరు తినేవు. సరే గానీ ఇంతకీ నందిని DVD ప్లేయర్ రిపేర్ అయిందా? లేదమ్మా, ఎలక్ట్రీషియన్ లేదు, ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు. ఆ DVD ప్లేయర్ నేనే రిపేర్ చేస్తా, నా నందిని మనసు దోచుకుంటా. మేడం కూడా బాగా దూకుడు మీద ఉన్నారు, బాగా దోపిడీ చేస్తుంది, వెళ్ళండి. నందు 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 ఏంటి ప్రాబ్లం? ఆ DVD ప్లేయర్ ఏదో రిపేర్ అన్నవారుగా, నేను చూస్తాను, నాకు తెలుసు కదా, ఐ నో ఎలక్ట్రానిక్ మెకానిజం. అసలు ఈ DVDలు ఇవన్నీ చిన్నప్పుడే నేను షాక్ కొట్టిందా సారు? షాక్ కొట్టం ఏంటండి, ఇంకాసేపు అయితే నేను సచ్చి శవం అయిపోయేవాడిని. అది సరే కానీ బాత్రూంలో గీజర్ ఎందుకో షాక్ కొడుతుంది, వచ్చి చూస్తావా? వెళ్ళిపోయాడు ఎత్తవా.